వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం తెలుసండి అందరికీ. ఈ రాజకీయం అంటున్నారు, గులక రాజకీయం అంటున్నారు. ఇదేమో మైనర్లు అరెస్ట్ అయ్యారండి. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే డబ్బుల గురించి వెళ్ళారు, ఆ డబ్బులు ఏదో అందలేదు, అందుకే కోపం వచ్చింది ఏదో అంటున్నారు. వాళ్ళందరూ మైనర్లు అటండి. ఇది ఎలా చూద్దాం సార్? ఇది ఏమండి, ఇక్కడ రాజకీయం తన వికృత స్వరూపం చూపిస్తుంది. అది ఇవాళ మొదలవలేదండి. యాక్చువల్గా ఒక 20 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టింది. అప్పటి వరకు ఆ పిశాచం విశ్వ ప్రయత్నం చేసినా కానీ ఈ రాష్ట్రం మీద తన పంజా విసరలేకపోయింది. గ్రహపాటో పొరపాటో ఈ రాష్ట్ర ప్రజలు కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక పిశాచానికి అప్పచెప్పేశారు ఈ రాష్ట్రాన్ని. ఆ విషపు మొక్క ఓడలు దిగిపోయింది. దాని తాలూకు ఫలితమే అందులో ఒక ఓడ ఈ జగన్మోహన్ రెడ్డి. అయితే మొదట్లో తన ఆ విషం తాలూకు ప్రభావం మొదట్లో తెలియదు. నమ్మారండి. క్యాన్సర్ కూడా బాగా చెప్తున్నారే మా మంచి విశేషాలు అని. క్యాన్సర్ కూడా ముందు తెలియదు, తర్వాత తెలుస్తుంది, ముదిరిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇక దానికి నివారణ కానీ చికిత్స లేని జబ్బు అది. అలాంటిది అన్నమాట ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి రాజకీయ నాయకుడు, ఆయన అని ఏదన్నా చేస్తాడని ఎన్నుకున్నారు తప్ప అతను ఏదో చేసాడని ఎవరో కూడా ఎన్నుకోలేదు. అతను కేవలం వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి ఆ సానుభూతి మీద శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం మొదలుపెట్టి ఓదార్పులని అవన్నీ ఇంట్లో వాళ్ళకి జ్వరం కూడా రాదు కానీ ప్రజలు చచ్చిపోతారు. ఇది ఒక విచిత్రం. ఇవన్నీ దానికి కారణం ఏంటి? ఒక వాయిద్య బృందాలు, ఆస్థాన విద్వాంసులు, డోలక్ వాయించే వాళ్ళు, డమ్టిక్కులు ఉంటారు కొంతమంది. 2002 కుమారు నిలయ విద్వాంసులు, అదే నిలయ విద్వాంసులు, వాద్య బృందం, వాద్య సంగీతం రేడియోలో వచ్చింది కదా, అలాగనమాట. కాబట్టి వీళ్ళు ఆహా ఓహో అతను గొప్పవాడు, ఇతను గొప్పవాడు, అతను బాగా నవ్వాడు, రైట్ అమ్మా రైట్ అన్నాడు అని విలేకరులు కూడా వేసిపోరాడు బాబుని. ఇప్పుడు ఇతను కూడా అలాగే. ఇప్పుడు మొన్న చూసిన ఒక పత్రికలో వచ్చింది, సినిమా అన్నట్లు ఎక్స్ట్రాడినరీ పరిపాలన. ఏం ఎక్స్ట్రాడినరీ? నీకు నొప్పే ఉంది. నీకు సినిమా నటుల కింద ఉండి మీకు నొప్పి ఉండదు. మీకు కావాల్సిన బుకింగ్స్ ఉంటాయి, సినిమాలు యాక్ట్ చేస్తారో లేదా బాగా సెటిల్ అయిపోయి ఉంటారు, నొప్పి ఇదేం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అరాచకం నడుస్తుంటే ఎక్స్ట్రాడినరీ పరిపాలన చాలా గొప్పగా ఉంది, మీ ఇంట్లో పనివాళ్ళని చూస్తే తెలుస్తుంది అంటాడు. నీ ఇంట్లో పనివాడు నీ దగ్గర నీ మాట మాట్లాడతాడు, బాగానే ఉందంటే పెడితే తింటాడు. ఒక రోజు పొద్దున్నే శాంతాగా పెట్టి వెళ్ళేటప్పుడు గోమె లాక్కొట్టు తెలుస్తుంది నీ పనివాడు పరిస్థితి. పొద్దున్నే శాంతాగా అన్ని రకాలుగా పెట్టి బాగా డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళేటప్పుడు రావరా అని చెప్పి లాక్ బొమ్మ కొట్టు వాడు చెప్తాడు అప్పుడు. ఇది అంటే ఈ రకమైన ప్రచారం, దుష్ప్రచారం, అసత్య ప్రచారం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అతను ఈ 5 సంవత్సరాలు గడిపేసాడు. ఇవాళ ముఖం చెల్లట్లేదు అతనికి ప్రజల ముందు. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి ఏం అడుగుతాడండి? ఇదిగో నేను పోలవరం కట్టేశాను, ప్రత్యేక హోదా తెచ్చాను, సిపిఎస్ రద్దు చేశాను, ఎస్సీ నిధులు కాజేయకుండా వాళ్ళకి ఎవరికి చెందాల్సిన వాళ్ళకి అప్పచెప్పాను, అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేశాను, లేకపోతే ఇదిగో కంపెనీలు తీసుకొచ్చాను, పెట్టుబడులు తీసుకొచ్చాను, ఉపాధి కల్పించాను, రాజధానిగా నిర్మించాను. ఏమో చెప్పుకున్నాడా? అతను చెప్తున్నాడా? లేవు. రాయిచ్చ కొట్టాడు, ఇక్కడ తగిలితే ఇలా పోయేది, పోతే యాక్సిడెంట్లు అవ్వట్లేదా? సో వాట్? అసలు ఇలా మాట్లాడాలి ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. అలా కాదండి, కన్ను బాగుంది అయితే ఏంటి? ఎంతోమంది పోయారు. ఎర్రనాయుడు గారు చనిపోలేదా యాక్సిడెంట్ అయిపోయి? లాల్జాన్ బాషా గారు చనిపోలేదా? మాధవరెడ్డి గారు చనిపోలేదా? ఇంద్రారెడ్డి గారు చనిపోలేదా? ఎంతోమంది పోయారు, పోతారు. ఏమవుద్ది? దురదృష్టం, దండం పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు పోలేదా? ముక్కలు అయిపోలేదా? అసలు ఏం పోగొట్టి ఏం తీసుకొచ్చి పోగొట్టారో ఏం ఖననం చేశారో కూడా తెలియదు. అంతకన్నా గొప్పవాళ్ళు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి మీద 16 క్లైమోర్ మైల్ దాడి జరిగింది, చొక్కా దొలుకుని నిలబడ్డాడు. ఏదో పెద్ద విచిత్రం అన్నట్టు ఎక్కడా జరగను. ఆవిడ చనిపాడు గాంధీ గారు అన్న ఆయన మీద పడిపోయి మీ దొండిపాళెం బ్యాచ్ మీద పడిపోయి కన్ను పోగొట్టేలేదా?
ఒక చిన్న పిల్లడు వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పేసి అడిగిన పాపని తగలట్టే లేదా? నడి రోడ్డు మీద చంద్రని గుండెల మీద మోకాలతో తొక్కి పీక్కొచ్చి చంపేలేదా? నాగమ్మని ఏం చేశారు? నందం సుబ్బయ్యని ఏం చేశారు? శిరోమండనాలు దళితుడిని చంపేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చారు. ఓ దంపతులు రోడ్డు మీద వెళ్తుంటే ఆపి పట్టుకుపోయారు అమ్మాయిని. తాడేపల్లి కోతవేడు దూరంలో అత్యాచారం చేసి ప్రియుడిని ప్రియురాలని ఇబ్బంది పెట్టేశారు. అమరావతి మహిళల్ని, రైతుల్ని, వృద్ధుల్ని మీరు పెట్టినంత హింస ఈ ప్రపంచంలో ఏ ఉద్యమంలో ఎవరూ పెట్టలేదు. హిట్లర్ యూదులను కూడా అంత వేధించలేదు. మానసికంగా క్షోభ, శారీరకంగా హింస, నిర్బంధం, ఆటంకం, అవరోధం, ఎళ్ల మీద డ్రోన్లు గరేశారు, జుట్లు పెట్టి ఈడ్చారు, పచ్చిబూతులు మాట్లాడారు, అసభ్యంగా దూషించారు, వ్యక్తిగతంగా తోలనాడారు. వాటి ముందు ఇదంతా. పైగా వాళ్ళు ఏదో కుర్రోళ్ళు ఇప్పుడు అదే ఎస్టాబ్లిష్ చేశారు. నేనైతే రాయి కూడా అనుకుంటలేదు. నేను ఆ దండ ఏదో గీసుకుంది అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఆ కుర్రోళ్ళు ఎవరో పట్టుకుపోతే వాళ్ళు మేము మాకు 350 రూపాయలు ఇస్తారన్నారు, ఇవ్వలేదు కాబట్టి రాయిచి కొట్టామన్నారు. అది కూడా నీ మీటింగ్కి మీ వాళ్ళు డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి మందు మాత్రం ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే రాయిచి కొట్టామని చెప్తున్నాడు. ఇదేదో పెద్ద మీ పార్టీలో సంబంధించిన కార్యకర్త చేసింది వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయడానికి, తెలుగుదేశం వాళ్ళ మీద చేయడానికి, వాళ్ళని ఒప్పించడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. వాళ్ళని పిల్లల్ని పట్టుకుపోతే ఆ ఇంట్లో ఆడవాళ్ళు వస్తే వాళ్ళని కూడా పట్టుకుపోతున్నారు. ఒక కాలనీవాసుడు వీళ్ళకే చూడండి, దళిత సమాజం, మైనారిటీ వర్గాలు ఆనాడు కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు వాళ్ళు చాలా పూర్తిగా అండగా నిలబడ్డారు. వాళ్ళు ఇతన్ని ఆరాధించారు, ప్రేమించారు, గౌరవించారు, గుర్తించారు, ఎన్నికల్లో గెలిపించారు. ఇలాంటివన్నీ చేసిన వాళ్ళకి అబ్దుల్ సల్మాన్ కర్నూలులో కుటుంబ ఆత్మహత్య చేసుకుంటే మీ పార్టీ వాళ్ళు మీ బూట్లలాగే పోలీసు వాడు కలిపి వాళ్ళు ఎంత వేధించారు. కోర్టు చీయని కాంట్రించి ఉమ్మేసినా కానీ సిగ్గులేదు మీకు. వాళ్ళ అయ్యాంలో సత్యంబాబు, ఆయేష మేరా, ఒక మైనారిటీ, ఒక దళితుడు, ఇద్దరికి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయిని మైనర్ బాలిక చిన్న పసిగుడ్డు, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసినట్టు ఇప్పుడు కూడా నువ్వు ఎవరిని కాపాడతాం చేసాడు. కోర్టు జాడించి కూడా గోడ కూర్చేయించింది. సిగ్గులేదు ఎవరికన్నా. బతుకు చేయడంటే బయటపడ్డాడు. అతను అన్నాళ్ళు శిక్షాకాలం అనిపించిన జైలు మగ్గింది ఎవరు బాధ్యులు. ఆవిడ ఆయేష మీద వాళ్ళ అమ్మ పెట్టిన శాపాలు సర్దుకునడం కూడా అది వేరే కాదు. ఖచ్చితంగా కరంభూమండి ఇది. ఉత్తుపున్నాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు శపిస్తే కనుక నిష్కల్మషంగా ఉండి వాళ్ళ బాధ ఆర్ద్రతతో హృదయ ఆక్రోశంతో శపిస్తే కనుక ఖచ్చితంగా తగులుతుంది మనిషికి. తర్వాత డాక్టర్ సుధాకర్ బాబు, అనితారాణి, చీరాల్లో కుర్రోడు, ఏంటండి ఇది, సుబ్రహ్మణ్యం డ్రైవర్ చంపేసి ఇంటి డెలివరీ ఎంత నిరాబరిగా తిరిగినాడు. నీ పక్కన కూర్చోబెట్టిన సిగ్గులేదు మీకు? వాళ్ళు మధ్యాహ్నం ఎత్తారు మీరు. ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇప్పుడు వీళ్ళకే బరిదిగింపండి. ఇది ప్రజాస్వామ్యం. అసలు ప్రజలకు మనం ఏం చెప్పినా నమ్ముతారు. చులకన భావం. ప్రజలంటే వాళ్ళ బాధ్యత లేదు వీళ్ళకి. తేలిక భావం. కారణం ఏంటి? దానికి ప్రజలే బాధ్యులు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, లక్షల కోట్లు కొట్టేసాడు. సిగ్గు లేకుండా వీళ్ళు ఎన్నుకున్నారు. అంతకన్నా సిగ్గు లేకుండా వాళ్ళు ఎవరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్నారా? ఏమన్నా దొంగని తెలిసినాక ఎన్నుకున్నారా బాబు? వీళ్ళకి బాధ్యతగా ఉండాలి, వీళ్ళు బాగా పరిపాలించుకోవాలి, వీళ్ళు నన్ను మెచ్చుకునేలాగా ఉండాలి. మొదట్లో చెప్పాడు ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నాడు. వాళ్ళు పెట్టుకోకపోయినా కానీ నువ్వు స్టిక్కర్లు ఇచ్చేస్తున్నావు కదా. వాళ్ళు వద్దన్నా కానీ వాళ్ళ భూమి పేపర్ల మీద నీ ఫోటో వేసేసుకున్నావు కదా. జనన మరణ ధృవీకరణ పత్రాల మీద వేసేసుకున్నా కదా. భూమి సర్వే రాళ్ళ మీద వేసుకుంటే బుద్ధి లేదా? ఇదేంటి పైత్యమా? ఇదేం పైత్యం? ఎవడో భూమికి నీ ఫోటో వేసుకుంటా నువ్వెవడో? వాళ్ళ తాతలో తండ్రులు సంపాదించాడే కష్టపడి సంపాదించి కొనుక్కున్న దానికి నీ ఫోటో అవసరం ఏంటి అక్కడ? నువ్వేమైనా గాంధీ గారు ఈ దేశానికి ఏమైనా స్వతంత్రం తీసుకొచ్చావు? గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు కాబట్టి ఈ దేశ ప్రజలు అతను హత్య చేయబడ్డాడు కాబట్టి, తను అర్ధాంతరంగా తను చాలించాడు కాబట్టి, త్యాగం చేశాడు కాబట్టి ఆయన పట్ల గౌరవంతో ఈ దేశం ఆయన్ని గుర్తించి జాతిపితగా గౌరవించి నోట్ల మీద ముద్రణ ఆయన గాంధీ గారి పేరు పెట్టుకుని గాంధీ గారికి ఆ గౌరవం దక్కింది. నువ్వేం చేసావు? నీ బతుకంతా హత్యలు, దుర్మార్గం, అరాచకం, అవినీతి, డే లైట్ రాబరీ కదా, పట్టపగలు దోపిడీ కదా. ఇప్పటికీ అదేం మానలేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మీద, మద్యం మీద, ల్యాండ్ మీద, లాటరైట్లు మొత్తం కొమ్మి మట్టి మీద కూడా, ఆకలి చెరులో మట్టి కూడా దొబ్బేస్తున్నారు కదా.
భవిష్యత్ తరాలను కూడా తాగడెట్టేశారు కదా. అవును. ఇంకెంతకన్నా నువ్వు చేయగలిగింది ఇప్పుడు ఎంత సిగ్గు లేకుండా చేసి ఇప్పుడు ఆ బస్సు యాత్రలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు సిగ్గు లేకుండా. అవన్నీ చూస్తుంటే వెగట రావట్లేదు, వామిటింగ్ రావట్లేదు. ఆమోదం తాగినప్పుడు కంటే కూడా విభ్రకం అవుతుంది అతను చూస్తుంటే. ఇది రాజకీయ పార్టీలు విడిచిపెట్టండి, ఒక సామాన్య పౌరుడిగా సగటు పౌరుడిగా నీ శాస్త్రలో ఏంటిది పశ్చాత్తాలు మాట్లాడేసి వాళ్ళు ఎవరినో సరే రాయి వేసేయడం తెలిసింది, క్షమించే గుణం లేదని నీకు తప్పు చేసి చెప్తున్నాడు కదా నాకు 350 ఇస్తున్నారు, డెఫినెట్గా అలాగే ఉంటారు వాళ్ళు. నువ్వేం చెప్పి తీసుకొచ్చావు 350 రూపాయలు ఇవ్వలేమన్నాడు, రేపు పొద్దున్న ఓటికి 10,000 5,000 ఇస్తారంటే ఎలా నమ్ముతారు జనం? ఇతను ఓడిపోతాడని తెలిసి రూపాయి కూడా తీయడు. ఒకవేళ రూపాయలు ఎవరి దగ్గర పెట్టినా కానీ పోలీసులు పట్టేసుకుని సగం వాళ్ళు దొబ్బేసి సగము వాలంటీర్లు దొబ్బేసి మిగతా సగము ఆ సగంలో సగము 4వ వంతు చూపిస్తారు. ఇదే జరగబోయేది. అతను తెలుసు తన పని అయిపోయిందని, అయినా ఆఖరి ప్రయత్నం అమ్మడింది. దింపుడు కళ్ళు వాసి అంటారు. అలాగే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు మూసుకుని అదే అధికారులకు అప్పచెప్పి వాళ్ళ అంతగానో అధ్వానం. ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టుకునియండి. అత్యున్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, అటానమస్ బాడీలు, ఈ దేశ చరిత్రని దశని దిశని మార్చగలిగిన శక్తి ఉన్నవాళ్ళు అన్యాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాల్సిన వాళ్ళు రిజర్వ్ చేస్తారు, వాయిదాలు వేస్తారు, పట్టించుకోరు. దొంగల్నే అంతకులు నడి రోడ్డు మీద వదిలేస్తారు. సుమూటగా స్వీకరించాల్సిన కేసుల్ని మనలాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే నన్ను మళ్ళీ ఎగేస్తారు. అవినాష్ రెడ్డి A8 ఎక్యూజ్డ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్లో వాళ్ళ అమ్మాయి మొత్తం గొడ్లోడితో చూపించి అలా చూపించింది. ఇలా వాట్సాప్ అంతా చీల్చి చెండాడు అతను శస్త్రచికిత్స చేస్తుంది. సిగ్గు లేకుండా వచ్చి ఆడు ఏం చెప్తున్నాడు అడిగి తెలియదు. రేవులో తాడి చెట్లోకి ఉన్నాడు. మళ్ళీ నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా ఇంకా సిగ్గు లేకుండా వచ్చి వాట్సాప్ అంటే అది, వాట్సాప్ అంటే ఇదే నేను చెప్తాడేంటి? దానికి సమాధానం చెప్పాలి. మీ ఇంటికి ఎందుకు వచ్చారు వాళ్ళు? మీ ఇంటికాడ ఎందుకున్నారు? చంపేసి రోజు నువ్వు ఎందుకున్నావు అక్కడ? నువ్వు గుండెపోటు అని ఎందుకు చెప్పారు? విజయసాయిరెడ్డి ఆడు మరీ శుద్ధపోసన సాంప్రదాయాన్ని అన్నాడు మాట్లాడతాడు. పొద్దున్నే జరిగింది, హత్య చేశారు వివేకానంద రెడ్డి అని ఫోన్ చేసేట్టు విలేకరి. వీడు సంభ్రమాచారాల్లోనే సంభ్రమేంటి నీకు? షాకు గురవ్వాలి, దిగ్భ్రాంతికి గురవ్వాలి నువ్వు. నీకు తెలియకపోతే మీ అందరం ముందే అనుకుని ఏళ్ళ రాత్రి లేపెత్తడం తెలిస్తే కనుక షాక్ ఉండదు. కనీసం షాక్ కొట్టినట్టు యాక్ట్ చేయడం. ఇప్పుడు నోట్లోంచి మాటలు అనుకోకుండా వచ్చేస్తాయండి. గుండెపోటుని ఎలా చెప్పాడు? బుద్ధి లేదా నీకు? అక్కడ హత్య జరిగింది, హత్యను నువ్వు గుండెపోటుని ఎలా చెప్తావు? ఇంత పశ్చాబద్ధం ఆడాడి ప్రజలను మోసం చేసిన వాళ్ళు వీళ్ళకి రాజకీయంగా పోటీ వీళ్ళని అసలు పోటీ చేయడానికి అనర్హం చేయాలా ఎలక్షన్ కమిషన్? చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటి చాలు. అతని పరిపాలన ఎలాగ తగలడిపోయింది. పనికి మళ్ళీ దద్దమ్మలు, సన్నాసులు, బుద్ధి లేని వాళ్ళు, వివేకహీనులు వాళ్ళు మాట్లాడతారు చాలా బాగుంది అని. వాళ్ళకి ఏం నొప్పి? అక్కడ ఆడు భూమి దుబ్బేస్తే తెలుస్తుంది. ఆయన తీసుకెళ్ళి ఈడు ఏదైనా బాధితుడైతే ఈ నిందితుడిగా చేర్చి లోపల అయితే తెలుస్తుంది. అంటే ఈ రాయి ప్రజలు నమ్ముతారంటారా? ఎందుకు నమ్ముతారండి? అవహేళన చేస్తున్నారు. అయినా వీళ్ళు సిగ్గులేదు కాబట్టి మాట్లాడతారు దాని గురించి. అంటే 2019లో జరిగింది కోడికత్తి, ఇది ఒక డ్రామా అని అనుకుంటారంట. అంతే, ఖచ్చితంగా. ఇప్పుడు కోడికత్తి మనకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా. కోడికత్తి సీను అప్పుడు సత్యం బాబు, తర్వాత కత్తి సీను, ఇప్పుడు సతీష్ బాబు. అసలు వీళ్ళు ఎంతమందిని బలి చేస్తారండి వీళ్ళు ఈ రాజకీయ దాహానికి? ఇప్పుడు అంటే ఒకే స్టైల్లో ఒకే స్ట్రాటజీ అయితే ప్రజలు నమ్ముతారు. అదే అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏమీ నమ్మరండి. ఊరికాలు ప్రచారం మానరాళ్ళు. మీరు నమ్మటం వాళ్ళు పని లేదు, వాళ్ళు చెప్పాల్సింది చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జడ్జీలు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళ కానీ సిబిఐ కానీ ఎంత దారుణంగా దిగజారిపోయి ఉన్నాయంటే వ్యవస్థలో ఈ దేశం ఏమైపోద్దన్న బాధ. ఎందుకంటే జడ్జీలు దూషించిన కేసులో సిబిఐ వెతుకుతుంది ఒకడిని, రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చారు. వాడు జగన్మోహన్ రెడ్డితో కనపడితే ఇక్కడ పోలీసులు ఏం పీకుతున్నారు? సిగ్గు లేకుండా లెటర్లు అయి రాత్రటి ఎవరన్నా విమర్శిస్తే పత్రికల మీద. అది ఒక అర్థం వచ్చాడు, దేశం బయట ఉన్నాడు, వాడు ఎప్పుడు దొరికితే అప్పుడు అరెస్ట్ చేయాలి. సిబిఐ జడ్జిలు ఏమీ చేయలేక సిబిఐకి అప్పచెప్పారు ఈ పోలీసులు పట్టించుకోకపోతే. వాడు వచ్చి ఇక్కడ తిరుగుతున్నప్పుడు మారు పేర్లు పెట్టుకుని మారు వేషంలో గుండు గీయించుకుని వస్తే వాడిని పట్టుకోకుండా సిగ్గు శరం మానవ మర్యాద ఉంటుందండి వాళ్ళకి.
వీళ్ళకి వాళ్ళ బాధ్యత, వీళ్ళు డ్యూటీ చేసి అర్హత ఉంది వీళ్ళకి? ఒకటే రెండా ఎన్నని చెప్తాం. ఇప్పుడు ఇంకో పక్క అవతల పక్క ఆ కూటమి. అంటే వ్యవస్థలు మేనేజ్ చేశారంటారా? అదే ఖచ్చితంగానండి. ఇప్పుడు మీకు సిస్టంలో ఉన్నప్పుడు మన రాజ్యాంగం ఏం రాసిందంటే అత్యున్నత స్థానాల్లో అటానమస్ బాడీలో విచక్షణాధికారాలు కలిగి ఉన్న కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలోని వ్యక్తులు పద్ధతి అయిన వాళ్ళు వస్తారు. అప్పటి వరకు కూడా ఎంత ఎదవైనా తర్వాత మంచోడిగా ఉంటాడో ఆ బాధ్యత వచ్చిన తర్వాత అని ఆ రాజ్యాంగం రాయబడింది. అందులోకి పని ఇలాంటి దొంగోళ్ళు అందరూ దండుపాళెం బ్యాచ్ వెళ్ళిపోతే డబ్బుల కోసం లేకపోతే ఇంకో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి, దాని ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఒకటి మీకు దీన్ని ప్రక్షాళన చేయాలంటే ఈ దేశంలో వాజ్పేయి లాంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు 20 ఏళ్ళు ఉండాలి. ఉంటే ఈ సిస్టమ్ అంతా మొత్తం శాసన లాంటి ఎలక్షన్ కమిషన్ ఉండాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలా కూడా ఉండాలంటే దేనికి కూడా భగవత్ స్వరూపుడై ఉండాలి. ఎలాంటి రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడు కానీ ప్రక్షాళన అవుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కన్నా దారుణం అండి ఇది. బ్రిటిష్ టైంలో కూడా దరిద్రం లేదు. వాళ్ళు మనల్ని 2వ తరగతి పౌరులుగా చూశారు అంతే. మిగతాదంతా చాలా సక్రమంగా పద్ధతిగా చాలా పర్ఫెక్ట్గా పరిపాలించారు వాళ్ళు. మన డబ్బులు దోచుకున్నా మన సంపద దోచుకున్నా సరే మనకు కూడా అభివృద్ధి చేసి పెట్టారు. అంటే అదే డెవలప్మెంట్ ఉంది. బ్రిడ్జ్ లైటింగ్ కానీ డెఫినెట్గా స్కూల్స్ పెట్టడం వాళ్ళ ఆనవాళ్ళు ఇవాళగా ఉన్నాయి కదా. వాళ్ళు మనల్ని మన ఆత్మగౌరవం, మనం ఏం కోరుకున్నాం, మన స్వేచ్ఛ కోరుకున్నాం, ఆత్మగౌరవం కోరుకున్నాం. ఇవాళ ఉన్నాయా చెప్పండి మీరు? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళు అరెస్ట్ చేస్తారా? భయపడుతున్నారు. మీరు విమర్శిస్తే మీ గొంతు నొక్కుతారు. విలేకరు అయితే మాత్రం విలేకరులు పత్రికల్ని ఏ రకంగా గొంతు నొక్కుతున్నారు? మీకు స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? ఇలా మాట్లాడే స్వేచ్ఛ కూడా నెక్స్ట్ టర్మ్ ఇళ్ళే వస్తే పైన కింద ఇంకంతే సంగతి. ఇది కూడా క్లోజ్. ఓకే, ఇప్పుడు మేలుకోవాలా. స్వేచ్ఛ విలువ స్వేచ్ఛ కోల్పోయిందో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఏం కోల్పోయారు. కాబట్టి ఈసారి మార్చాలనుకుంటున్నారు. మీకు స్పష్టంగా చూడండి, ప్రతిపక్షాలు ఉన్నాయి, కూటమి ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మరి బాబు మీకు ఇలా కంపెనీలు తీసుకొస్తాం, మీకు ఉపాధి కల్పిస్తాం, ఇగో మీకు ఈ కార్యక్రమం చేస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ భవిష్యత్తుకి మాది భరోసా. అవ్వాతాతలు మీరు ఇబ్బంది పడకండి. ఇప్పుడు 3000 సచ్చిజేడీ చేసాడు. నేను 200 నుంచి 2000 చేశాను. వాడు 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. నేను మీకు 4000 చేస్తాను. పై ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో కూడా ఆ 1000 ఎక్స్ట్రా మీకు 7000 ఇస్తాను. వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకుంటున్నారు. అంతేగాని వీళ్ళు ఎంతసేపు వాళ్ళు 4 వచ్చారు, నేను ఒక్కడే వచ్చాను. దొంగోడు ఒకడే వస్తాడు, 100 మంది రారు దొంగోళ్ళు. లేకపోతే దొండపాళెం బ్యాచ్ కింద 3-4 వస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళు నిజాయితీగా ఏం చెప్పాలంటే, నేను 1,00,000 కోట్లు కాపురం 43,000 కోట్లు కొట్టేసిన అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అక్కడ ఈడీ దాన్ని సీజ్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది. 16 నెలలు జైల్లో ఉన్నాను, 18 కేసులు A1 కింద ఉన్నాను. మా నాన్న హయాంలో IAS అందరూ జైలుకి వెళ్ళారు. నేను ఇప్పుడు IPSని తీసుకెళ్ళిపోతాను నాతో పాటు జైలుకి. అయినా నాకు ఓటేయండి అని అడగాలి దమ్ముగా. దమ్ము అంటే అది. అబద్ధాలు మాట్లాడి నువ్వు చేసిన తప్పులు కప్పుచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. ఓపెన్గా చెప్పాలా, అందరికీ తెలుసు కదా. ఋషికొండలో కొండని గొరిగిచ్చేసాను, అందరూ ఇల్లు కట్టుకు దొబ్బేద్దాం అనుకున్నాను అని చెప్పాలా. లిక్కర్లో 10 పైసలు గవర్నమెంట్ ఖజానాకి 90 వేలు దొబ్బెత్తున్నాను. అందుకునే డిజిటల్ పేమెంట్ లేదు మా దగ్గర, క్యాష్ అండ్ క్యారీ పెట్టింది అందుకునే. ఈ డబ్బంతా తీసుకెళ్ళి సముద్ర జలాల్లో దాస్తున్నాను, ఎప్పుడు కావాలితే అప్పుడు పట్టుకొస్తున్నాను అని చెప్పాలా. దళితులు మైనార్టీలు నాకు సపోర్ట్ చేశారు, అయితే ఏంటి నేను చేయాలా? వాళ్ళని చంపుతాను, ఓపెన్గా చెప్పాలా. అతను చేసేది అదే కదా. గులకరాయితో చచ్చిపోతాడు, హత్య ప్రయత్నం గులకరాయితోటి. అసలు ఏమన్నా మాట్లాడటానికి అర్థం ఉందా? అలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద ఎన్ని జరిగినాయి అంటే, మీరు ఎన్ని హత్యా ప్రయత్నం చేశారు? మీ మంత్రులు అందరూ వరుస పెట్టి వచ్చాయి, వాళ్ళు ఏం మాట్లాడారు? కాబట్టి ఇది ఇప్పుడు బ్యాడ్లో గుడ్ లాగా నువ్వు నిజాయితీ అయినోడైతే నువ్వు చేసిన తప్పులు చెప్పి నువ్వు ఓటు అడుగు. అయినా సరే నీకు ఓటేశారు కదా, నువ్వు ఎలాంటో తెలిసి కూడా ఓటేశారు కాబట్టి వేస్తారు. ఇప్పుడు నువ్వు అలా ప్రయత్నించాలి. కానీ నేను చాలా శుద్ధపోతున్నాయి, అంత మాత్రం ఆస్తులు లేవు, వీడు చాలా గొప్పవాడు,
రసిక సామ్రాజ్యాన్ని వెళ్ళేవాళ్ళు చాలా మంచివాడు, మనసు వెన్న, ఇలాంటి మాటలేటి. కొడాలని అని అట మనిషి కఠినమే కానీ మనసు వెన్న, చాలా మంచోడు అని మాట్లాడతాడు. ఇంకా నయం వాడు ఇంకో మాట అంటాడు, నీ అమ్మ మూడు చెప్పాడు అలాంటి ఉండని ఆడు ఒప్పుకోడు, మంచోడు అంటే కూడా ఒప్పుకోడు కొడాలని కదా. అవును. ఆడు అసలు బేతాళులో ఉంటాడు, ఇంటి నిండా పూసలు వేసిన మంత్రి కూడా వరుసలో ఉంటారు, చేతబడి చేసి వాళ్ళు అలా ఉంటాడు. అతను పట్టుకు చాలా మంచివాడు, నోరు ఎలాంటిది కంపు స్మెల్. అతని చరిత్ర 2 సార్లు టీడీపీలో నెగ్గి, టీడీపీలో ఉన్నప్పుడు ఎలాగ ఉన్నాడు, నీ దగ్గరికి వచ్చినట్టు ఎలాగ ఉన్నాడు. రోజా గారు టీడీపీలో ఉన్నప్పుడు ఎలాగ ఉంది, నీ దగ్గరికి వచ్చినట్టు ఎలాగ ఉంది. కుక్కుని వేళ్ళలో ఉండేవారు వంశీ వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు. పద్ధతి, సంస్కారం ఆ నాయకుడిని బట్టి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు పార్టీలకు అతీతంగా ఆలోచించండి మీరు. అది రాయిని ఎవరు కూడా నమ్ముతారంటారా? ఫైనల్గా చెప్పండి. రాయిది అతని మీద నిజంగా దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారని ఎవడన్నా నమ్మితే అంతకన్నా సన్నాసి ఎవడం లేనట్టు లెక్క. ఎందుకు నమ్ముతారు? ప్రజలే సన్నాసులు కాదండి, ఒక్కొక్కసారి మోసపోవచ్చు. ఇప్పుడు ఇస్తారు సరైన కాజా పెడతారు, కాజా తయారు చేస్తున్నారు, తాపేస్తారు పెద్ద కాజా అది పెడతారు, పాకం గారి కాజా పెడతారు. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.